స్టూడెంట్స్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో మనకి ఎస్పీ హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3, sp3d, sp3d2, sp3d3, dsp2, d2sp3 ఇట్లా సెవరల్ టైప్స్ ఉంటాయి మనకి టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ యూజ్డ్ అంటే 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ తీసుకున్నాం. టైప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ యూజ్డ్ అంటే 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్. హైబ్రిడైజేషన్ అంటే sp హైబ్రిడైజేషన్. షేప్ లీనియర్. షేప్ ఈజ్ లీనియర్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే లీనియర్ షేప్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ మనం బెరీలియం ఫ్లోరైడ్, బెరీలియం క్లోరైడ్, అసిటలిన్ C2H2, HgCl2 ఇవి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. సో 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ sp హైబ్రిడైజేషన్. s ఆర్బిటాల్ షేప్ స్పెరికల్, p ఆర్బిటాల్ షేప్ డంబెల్. Then 1s orbital and 1p orbital undergo hybridization to give 2 sp hybrid orbitals. మనం ఇలా అయినా రాసుకోవచ్చు లేదా ఇలా అయినా నోట్ చేసుకోవచ్చు. 2 sp hybrid orbitals. These 2 sp hybrid orbitals are arranged in a linear manner. ఈ 2 sp hybrid orbitals ఎట్లా అరేంజ్ ఉంటాయంటే లీనియర్గా అరేంజ్ అయి ఉంటాయి. బాండ్ యాంగిల్ ఎంత తీసుకుంటాము అంటే 180 degrees తీసుకుంటాం బాండ్ యాంగిల్. దాని s% అండ్ p% తీసుకుంటే sp అంటే 1 + 1 2 ఉన్నాయి, రెండు కలిపి 100% ఈక్వల్గా తీసుకోవాలి. దాని 100/2 అంటే ఎంత వస్తుంది 50 కాబట్టి s క్యారెక్టర్ 50% తీసుకుంటాం, p క్యారెక్టర్ ఎంత తీసుకుంటాము అంటే 50%. అది sp హైబ్రిడైజేషన్. 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్ అండర్గో హైబ్రిడైజేషన్ టు గివ్ 2 sp hybrid orbitals. These 2 sp hybrid orbitals are arranged in linear manner. Bond angle is 180 degrees. S character 50%, P character 50% తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ తీసుకుందాం. ఇన్ బెరీలియం క్లోరైడ్ బెరీలియం is the central atom. Beryllium atomic number 4. Electronic configuration of beryllium is 1s2, 2s2, 2p0. Then in its excited state, one electron from 2s orbital enters into 2p orbital. So the excited configuration of beryllium is 1s2, 2s1, 2px1 తీసుకుంటాం. Then these are two atomic orbitals, s orbital, 2s1 orbital and 2px1 అన్నాం, 2p orbital, 2px1. These two atomic orbitals undergo hybridization to give 2 sp hybrid orbitals. These 2 sp hybrid orbitals. Then these 2 sp hybrid orbitals are arranged in linear manner. First hybrid orbital and second hybrid orbital. Hybrid orbitals of beryllium. ఇదొక sp orbital, ఇదొక sp orbital. Then in the formation of beryllium chloride, central atom beryllium bonds with the chlorine atoms. నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. సో హైబ్రిడైజేషన్ కంప్లీట్ అవ్వగానే ఈచ్ sp హైబ్రిడ్ ఆర్బిటల్ ఓవర్లాప్స్ విత్ ద 3pz ఆర్బిటల్ ఆఫ్ క్లోరిన్. 3pz ఆఫ్ 1 క్లోరిన్ ఆటమ్ తీసుకున్నాం. ఈ ఆర్బిటల్ కూడా 3pz ఆర్బిటల్ ఆఫ్ అనదర్ క్లోరిన్తో బౌండ్ అయి ఉంటుంది. 3pz ఆఫ్ క్లోరిన్ ఆటమ్ తీసుకున్నాం. క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏమిటి 3s2, 3p5 తీసుకున్నాం. 3p5 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద 3pz కాబట్టి 3s2 రాసుకున్నాం. 3s2లో పెయిర్ ఉంది, 3p అంటే 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్, థర్డ్, 4 అండ్ 5. ఇది 3s, 3px, 3py అండ్ 3pz తీసుకున్నాం. So each chlorine consists of one unpaired electron in its 3pz orbital. Then 3pz orbital of chlorine overlaps with the sp orbital of beryllium. అలాగే ఈ 2 sp hybrid orbitals 2 chlorine atoms తో బౌండ్ అయి ఉన్నాయి. Then the formation of beryllium chloride takes place. Formation of beryllium chloride. So the shape of beryllium chloride అనిస్తే లీనియర్ తీసుకుంటాం. బాండ్ యాంగిల్ తీసుకున్న బాండ్ యాంగిల్ ఇన్ బెరీలియం క్లోరైడ్ అంటే
180 degrees తీసుకుంటాం. సెంట్రల్ ఆటమ్ బెరీలియం అండర్గో sp హైబ్రిడైజేషన్. ద నెంబర్ ఆఫ్ sp p బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ sp p బాండ్స్ 2 తీసుకున్నాం. sp ఆర్బిటల్ p ఆర్బిటల్, sp ఆర్బిటల్ p ఆర్బిటల్. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 సిగ్మా బాండ్స్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అంటే 0 పై బాండ్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్. ఎగ్జాంపుల్ దేనికి ఇది sp హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్. మరి వాట్ ఈజ్ sp2 హైబ్రిడైజేషన్ అంటే 1s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటల్స్ తీసుకున్నాం. టైప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ యూజ్డ్ అంటే 1s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటల్స్ ఆన్ హైబ్రిడైజేషన్ టు గివ్ sp2 hybrid orbital. 1s orbital and 2 p orbitals on hybridization to give 3 sp2 hybrid orbitals. Then these 3 sp2 hybrid orbitals are orientation of hybrid orbitals ఏముండాలి అంటే షేప్ తీసుకుంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్. ట్రైగోనల్ ప్లేనార్ షేప్ తీసుకుంటాం sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. మరి దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం bf3 బోరాన్ ట్రైఫ్లోరైడ్, C2H4 ఈథీన్, NO3 మైనస్, CO3 2 మైనస్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో sp2 హైబ్రిడైజేషన్ అంటే 1s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటల్స్ ఆన్ హైబ్రిడైజేషన్ టు గివ్ 3 sp2 hybrid orbitals. Then these 3 sp2 hybrid orbitals are arranged in trigonal planar shape. Trigonal planar shape. సో షేప్ అంటే ట్రైగోనల్ ప్లేనార్ తీసుకుంటాం. బాండ్ యాంగిల్ అంటే 120 degrees. బాండ్ యాంగిల్ తీసుకుంటే 120 degrees తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఆల్రెడీ రాసాం కదా ఇక్కడ ఎస్ క్యారెక్టర్ అండ్ పి క్యారెక్టర్ తీసుకుంటే 33.3% ఏమో ఎస్ క్యారెక్టర్ తీసుకుంటే పి క్యారెక్టర్ 66.7% తీసుకుంటాం. 33.3% ఎస్ క్యారెక్టర్, పి క్యారెక్టర్ 66.7% తీసుకుంటాం. మరి ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైఫ్లోరైడే తీసుకున్నాం BF3. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ సెంట్రల్ ఆటమ్ బోరాన్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్ is 1s2 2s2 2p1. Then in its excited state 1 electron from 2s orbital enters into 2p orbital. So excited configuration is 2s1 2px1 2py1 తీసుకున్నాం. These 3 atomic orbitals undergo hybridization. Then 2s1 orbital, then a 2px orbital and a 2py orbital. These 3 atomic orbitals 2s1 2px1 and 2py1. These 3 atomic orbitals undergo hybridization to give 3 sp2 hybrid orbitals. Then these 3 sp2 hybrid orbitals are arranged in a trigonal planar shape. Each sp2 hybrid orbital overlaps with the p orbital of fluorine atom. It also overlaps with the fluorine atom, p orbital of fluorine. Then sp2 hybrid orbital overlaps with the p orbital of fluorine. Then the formation of boron trifluoride takes place. That is the structure of boron trifluoride. Bond angle 120 degrees. So the shape of boron trifluoride is a trigonal planar. ఇక్కడ మనకు కాంపౌండ్ ఫామ్ అయ్యే టైంలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము సెంట్రల్ ఆటమ్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. బోరాన్ ట్రైఫ్లోరైడ్లో సెంట్రల్ ఆటమ్ బోరాన్ అటామిక్ నెంబర్ 5, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. మరి sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఇంకొక p ఆర్బిటాల్లో కూడా ఎలక్ట్రాన్ ఉండాలి కాబట్టి s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లోకి జంప్ చేస్తుంది. దాన్నే ఎక్సైటేషన్ అంటాం. సో ఇన్ ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎక్సైటెడ్ బోరాన్ తీసుకుంటే 2s1 2px1 2py1. Then these 3 atomic orbitals అంటే 2s ఆర్బిటాల్ 2px ఆర్బిటాల్ 2py ఆర్బిటాల్, ఈ 3 అటామిక్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. Then these 3 sp2 hybrid orbitals are arranged in a trigonal planar shape.
మరి ఇలా అరేంజ్ అయిన తర్వాత ఈచ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ ద p ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్. ఎందుకంటే BF3 ఫామ్ అవ్వాలి అంటే బోరాన్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్తో బౌండ్ అవ్వాలి. అంటే ఒక్కొక్క sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. సో ఫార్మేషన్ ఆఫ్ sp2p ఓవర్లాపింగ్ అనేవి ఎన్ని ఉన్నాయి మనకి దీంట్లో? నెంబర్ ఆఫ్ sp2p బాండ్స్ అని అడిగినట్లయితే 3 బాండ్స్ తీసుకుంటాం. బాండ్ యాంగిల్ 120 degrees. షేప్ తీసుకున్నట్లయితే ట్రైగోనల్ ప్లేనార్ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే sp2 హైబ్రిడైజేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది S క్యారెక్టర్, P క్యారెక్టర్, బాండ్ యాంగిల్, షేప్, ఎగ్జాంపుల్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్. sp3 hybridization. 1 s orbital and 3 p orbitals on hybridization to give 4 sp3 hybrid orbitals. Then these 4 sp3 hybrid orbitals are arranged in tetrahedral geometry. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్బిటాల్స్ తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ టెట్రాహెడ్రల్ జామెట్రీ తీసుకుంటాం. మరి టెట్రాహెడ్రల్ జామెట్రీ అన్నాం. బాండ్ యాంగిల్ ఈజ్ 109 degrees to 8 minutes. బాండ్ యాంగిల్ 109 degrees to 8 minutes తీసుకుంటాం. మరి S క్యారెక్టర్, P క్యారెక్టర్ ఎంత ఉంటుంది? 1 + 3 4 ఉన్నాయి కాబట్టి 100/4 అంటే 25. సో S క్యారెక్టర్ 25% తీసుకున్నాం. P క్యారెక్టర్ 75% తీసుకున్నాం. 1 s orbital and 3 p orbitals undergo hybridization to give 4 sp3 hybrid orbitals. These are sp3 hybrid orbitals. Then these 4 sp3 hybrid orbitals are arranged in tetrahedral geometry. S character 25%, P character 75% తీసుకుంటాం. మరి ఎగ్జాంపుల్ మనం మీథేన్ తీసుకోవచ్చు. CH4, NH3, H2O, CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్, సిలికాన్ టెట్రాఫ్లోరైడ్, NH4 ప్లస్ అమోనియం అయాన్ తీసుకోవచ్చు, ClO4- తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా sp3 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ అమోనియా CH4. ఇన్ అమోనియా కార్బన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. Carbon undergo sp3 hybridization during the formation of methane. Carbon electronic configuration 1s2, 2s2, 2p2. But in its excited state, one electron from 2s orbital enters into 2p orbital. So the excited configuration is 2s1, 2px1, 2py1 and 2pz1. These 4 atomic orbitals undergo hybridization to give 4 sp3 hybrid orbitals. 2s orbital spherical in shape, 2px orbital, next 2py orbital and 2pz orbital. These 4 atomic orbitals on hybridization to give 4 sp3 hybrid orbitals. Then these 4 sp3 hybrid orbitals are arranged in a tetrahedral manner. ఈ 4 ఎట్లా అరేంజ్ అయి ఉంటాయి? sp3 hybridization అంటే టెట్రాహెడ్రల్ మేనర్ తీసుకున్నాం. సో ఇది అరేంజ్మెంట్. దెన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్, సెంట్రల్ ఆటమ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ ద s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్తో బౌండ్ అయి ఉండాలి. సో ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ ద s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఈచ్ sp3 hybrid orbital overlaps with the s orbital of hydrogen atom. Then the formation of methane takes place. Shape of methane tetrahedral. Bond angle in methane 109 degrees to 8 minutes తీసుకుంటాం. టైప్ ఆఫ్ బాండింగ్స్ అంటే sp3 s బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 బాండ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సిగ్మా బాండ్సే. సో అది ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ తీసుకుంటే sp3 హైబ్రిడైజేషన్ షేప్ టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees to 8 minutes తీసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నాం. S క్యారెక్టర్ 25%, P క్యారెక్టర్ 75% తీసుకుంటాం. సో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్: sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 hybridization. 1 s orbital and 1 p orbital undergo hybridization. 1 s orbital and 2 p orbitals undergo hybridization.
1 s orbital and 3 p orbitals undergo hybridization. sp hybrid orbitals shape linear తీసుకుంటాం. sp2 hybrid orbital shape trigonal planar shape తీసుకుంటాం. sp2 అంటే trigonal planar shape. sp3 అంటే tetrahedral shape తీసుకున్నాం. tetrahedral geometry. sp hybridization bond angle 180 degrees, sp2 hybridization bond angle 120 degrees, sp3 hybridization bond angle 109 degrees to 8 minutes తీసుకున్నాం. sp అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నది బెరీలియం క్లోరైడ్, sp2 అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్, sp3 అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మీథేన్ తీసుకున్నాం, CH4 తీసుకున్నాం. మరి ఎస్ క్యారెక్టర్ అండ్ పీ క్యారెక్టర్ తీసుకుంటే ఎస్ క్యారెక్టర్ 50%, పీ క్యారెక్టర్ 50%. ఎస్ క్యారెక్టర్ 33.33%, పీ క్యారెక్టర్ 66.67% తీసుకున్నాం. నెక్స్ట్ ఎస్ క్యారెక్టర్ 25%, పీ క్యారెక్టర్ 75% తీసుకుంటాం. మరి ఇక్కడ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎస్ క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. అలానే ఎస్ క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎంథాల్పీ. ఎస్ క్యారెక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. అంటే పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. ఇక్కడే చూడండి ఎస్ క్యారెక్టర్ 50% ఉంటే బాండ్ యాంగిల్ 180 ఉంది. ఎస్ క్యారెక్టర్ 25% ఉంటే బాండ్ యాంగిల్ 109 degrees to 8 minutes ఉంది. సో పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్, percentage S character is directly proportional to bond enthalpy, percentage S character is inversely proportional to bond length తీసుకున్నాం. ఇది టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్లో sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్ అండ్ sp3 హైబ్రిడైజేషన్.